దసరా నవరాత్రి ఉత్సవాలను దేశంలో అనేక రాష్ట్రాల్లో అన్ని వర్గాల ప్రజానీకం ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు. ఇక మంగళగిరి నగర ప్రాంతంలో గత 20 సంవత్సరాల నుంచి బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక కుటుంబం ఈ దుర్గాదేవి విగ్రహాన్ని తయారు చేస్తూ అందరి మన్ననలు పొందుతుందని చెప్పాలి. విగ్రహం తయారీలో శిల్పకళా చాతుర్యం, సున్నితమైనటువంటి ఆకృతి మరియు అలంకారంలో మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కేవలం బెంగాల్ రాష్ట్రం నుంచి తీసుకొచ్చినట్టు మట్టి, అదేవిధంగా గడ్డి, దానితో పాటు కొబ్బరి పీస్తో తయారు చేసేటువంటి ఈ విగ్రహం అనేటువంటిది 8 అడుగుల దగ్గర నుంచి 3 అడుగులు, 4 అడుగులు, 10 అడుగుల వరకు తయారు చేస్తూ ఉంటారు. దుర్గామాత విగ్రహం తయారు చేసేది బెంగాలీ కుటుంబం అయినప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరి ముఖ్యంగా హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, అదేవిధంగా రాజమండ్రి ప్రాంతాల్లో ఈ దసరా పండుగను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో అమ్మకాలు జరుపుతూ ఉంటాయి. 10,000 దగ్గర నుంచి 20,000, 30,000, 40,000 రూపాయలు విలువైనటువంటి విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఈ కాళీమాత విగ్రహాలను ఇక్కడి నుంచి తయారు చేస్తూ ఉంటారు. పండుగ వచ్చిందంటే చాలు 3 నెలల ముందుగానే ఈ కుటుంబం మొత్తం ఈ విగ్రహాల తయారీలో నిమగ్నమైపోతూ ఉంటారు. దుర్గామాత విగ్రహం తయారీలో ఈ బెంగాల్ మట్టికి ఎంతో విశిష్టత ఉందంటారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో మట్టి అందుబాటులో ఉన్నప్పటికీ ఈ అమ్మవారి యొక్క ఆకృతి అందరిని ఆకట్టుకునే విధంగా ఉండాలంటే బెంగాల్లోని గంగా నది ఒడ్డు నుంచి తయారైనటువంటి మట్టిని తీసుకువచ్చి ఇక్కడ ఈ విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఒక అలంకరణ విషయమే కాదు, అమ్మవారికి ధరించేటువంటి వస్త్రాల విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఏదేమైనా సరే మంగళగిరి ప్రాంతంలో ఈ దసరా పండుగను పురస్కరించుకొని బెంగాల్ రాష్ట్రానికి చెందిన కుటుంబం తయారవుతున్న విగ్రహాలు మాత్రం అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. वो माता जी को कितना साल से मंगलगिरी में? 20 ईयर। 20 से। आप कहाँ से इधर की? कलकत्ता से। ओके। टू टाउन। हाँ, बंगाली दुर्गा। बंगाल के उस साल कहाँ जा रहे? वन टाउन मार्केट, गंगा मार्केट। प्राइस 30,000। 30,000।